ఇప్పుడు నేను మీ అందరికీ ఒక విషయం చెప్తాను. మీలో ఎంతమంది దీనికి రిలేట్ అవుతారో లేదో నాకు తెలీదు. ఎవరైనా రిలేట్ అయితే మాత్రం డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. సో, ఏంటంటే బేసిక్‌గా ప్రెగ్నెన్సీ టైంలో మనం సెల్ఫ్‌గా కుక్ చేసుకొని తినడం కంటే ఎవరైనా కుక్ చేసి పెడితే కొంచెం ఎక్కువగా తింటారు అన్నట్టు నేను విన్నాననమాట. నాకు ఈసారి ప్రెగ్నెన్సీలో అట్లనే అనిపించింది. మీ ప్రెగ్నెన్సీలో మీకు ఎట్లా ఉండేదో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ వాంట్ టు నో అనమాట. సో ఈసారి నేను ఎక్కువగా సెల్ఫ్గానే కుక్ చేసుకొని తిన్నాను అనమాట. అంటే నేను మా ఊరికి వెళ్తే, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అమ్మ వండి పెట్టేది, ఆర్ఎల్స్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా కో సిస్టర్ అయితే వండి పెట్టేది అనమాట. సో మా ఇంట్లో ఉంటే ఇంకా నేనే వండుకొని తిన్నాను. సో నేను తిన్న వాటిలో నాకు ఎక్కువగా వెజ్జే అనమాట. నేను తిన్నది వెజ్జే కుక్ చేసుకొని తినాలనిపించేది. మోస్ట్లీ నేను పప్పన్నమే వండుకునేదాన్ని. అంటే అది ఓపిక లేకనో ఏమో తెలియదు కానీ పప్పన్నమే కొంచెం ఎక్కువగా ఇష్టంగా తినేదాన్ని అనమాట. స్టార్టింగ్లో అయితే అస్సలు ఫుడ్ తినేదాన్ని కాదు, అస్సలు ఫుడ్ వెళ్ళేది కాదనమాట లోపలికి. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో తర్వాత మెల్లగా కొంచెం కొంచెం తినడం స్టార్ట్ చేశాను. సో అట్లా నాకు ఎక్కువగా పప్పన్నమే నచ్చేది అనమాట. సో మీ ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఎట్లా అనిపించేదో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.